వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. జనసేన సంస్థాగత బలోపేతమే లక్ష్యమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నందిగామలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిస్వార్థంగా పనిచేసిన ప్రతి జన సైనికుడికి సముచిత స్థానం కల్పిస్తామని, తుది నిర్ణయం పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటులో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని కొనియాడిన మంత్రి రానున్న రోజుల్లో నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా మరిన్ని అవకాశాలు వస్తాయని కార్యకర్తలకు సూచించారు. నందిగామ చేరుకున్న మంత్రి దుర్గేష్ కు స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఘన స్వాగతం పలికారు. శ్రీమతి రమాదేవి గారికి, ప్రెసిడెంట్ గారి టీంతో చేసినటువంటి మీ నియోజకవర్గం వ్యక్తి శ్రీ కాళేశ్వర గారికి, వేదిక మీద ఉన్నటువంటి స్నాతకులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ కూడా నమస్కారాన్ని తెలియజేస్తూ, ముందుగా సమాచారం చాలా తక్కువ సమయంలో ఇచ్చినప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసిన మీ అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మధ్యాహ్నమే అనుకున్నాం ఒక అవగాహన సదస్సు లాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలనేటువంటి మాట. దాని ప్రకారం జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో ఈరోజు పెట్టుకుందాం ఉంటే ఆ సమాచారాన్ని రమాదేవి గారికి ఇచ్చినప్పుడు వారు కూడా వెంటనే స్పందించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ పత్రికాముఖంగా కానీ మన పార్టీ యొక్క ఫేస్బుక్ పేజ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు గమనించి ఉంటారు. నిన్న నుంచి ఒక ప్రత్యేకమైన విషయంలో చేపట్టినటువంటి సంగతి. రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంట్ నియోజకవర్గానికి గాను 25 మంది పరిశీలకులను ఏర్పాటు చేసి వారికి రమారమి ఒక 27 మందితోటి ఒక కమిటీని అప్పచెప్పి, దాంతోపాటు ఒక 4 ప్రెసిడెంట్ టీం నుంచి సభ్యులుగా ఏర్పాటు చేసి మొత్తంగా 32 మందితోటి ప్రతి పార్లమెంట్కి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. అందులో భాగంగా విజయవాడ పార్లమెంట్కి సంబంధించి నేను పరిశీలకులుగా ఉండటం, మన టీం అందరూ కూడా ఉండటం, దీంతో నిన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మనకి పార్టీ ఇచ్చిన ఆదేశం మేరకు విడివిడిగా అసెంబ్లీ నియోజకవర్గాలకు వెళ్ళి దరఖాస్తులు స్వీకరించడం కాదు, కేంద్రంగా కూడి పెట్టుకుని అక్కడే మనం స్వీకరించాలనేటువంటి మాట చెప్పిన మీదట విజయవాడలో మన పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి విజయవాడలో మన క్యాంప్ కార్యాలయంలోని దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టామనేటువంటి మాటలు కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ రోజు ఉదయం నుంచి అనేక మంది ఔత్సాహికులు వారందరూ కూడా దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. చాలా మందిని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. సాధారణంగా ఉన్నటువంటి యువకులు, సాధారణంగా ఉన్నటువంటి వ్యవహారాలు కూడా వచ్చి అప్లికేషన్ ఇచ్చినప్పుడు వారితో నేను చుట్టచివరిగా మాట్లాడినప్పుడు వారిని అడిగేవాడిని, మీరు ఎంతకాలం నుంచి పార్టీలో ఉంటున్నారంటే ఇంచుమించుగా అందరూ కూడా 2014లో పార్టీ ఆవిర్భావం నుంచి మేము ఈ పార్టీలో పనిచేస్తున్నాం అనేటువంటి మాట చెప్పారు. కొంతమంది అయితే కొంచెం వెనక్కి వెళ్ళి ప్రజారోగ్య సమయం నుంచి కూడా మేము పనిచేస్తున్నాం అనేటువంటి మాట కొంతమంది చెప్పడం జరిగింది. ఇది జనసేన పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి కార్యకర్తల యొక్క గొప్పతనం అనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే అందులో చాలా మందికి ఆ మాట చెప్పిన చాలా మందికి 12 సంవత్సరాలుగా ఇందులో పనిచేస్తున్నప్పటికీ కూడా వారు ఏ పదవి చేయడం లేదు. ఏ పదవి రాకపోయినప్పటికీ కూడా మా జెండా జనసేన పార్టీ జెండా మాత్రమే, మా నాయకుడు కేవలం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అనే విధంగా అందరూ కూడా ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ 12 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారంటే ఇంతకంటే ఒక రాజకీయ పక్షానికి కావలసినటువంటి ప్రత్యేకత ఏమిటి అని నేను అడుగుతున్నాను. అందుకే ఇవాళ బాగా ఆలోచించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
నుంచి రాష్ట్ర నాయకత్వం ఎవరినో ఈ పలానా వ్యక్తి మీ నాయకుడు, ఈ పలానా వ్యక్తి ఈ నాయకుడు అని చెప్పి పంపించడం కాకుండా క్షేత్రస్థాయి నుంచే ఎవరెవరు ఏ పదవికి అవసరం అవుతారు, వారి యొక్క నేపథ్యం ఏంటి, ఏ రకంగా వారి యొక్క అనుభవం ఉంది అనేటువంటి విషయాల్ని మీ ద్వారా మన ద్వారా తెలుసుకుని వాటి నుంచి ఏ ప్రజలకి ఎవరు సరిపోతారనేటువంటి మాటను వారు ఆలోచించి ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ఇది. ఇదేదో మనకి ఇవాళ కొంతమందిని ప్రకటించేయడం కాకుండా దీని మీద ఒక క్రమం తప్పకుండా ఒక ఎక్సర్సైజ్ జరిగి మీరందరూ దరఖాస్తులు ఇస్తారు. ఆ దరఖాస్తులు ఫిలప్ చేసిన తర్వాత కూడా మీరు ఫిలప్ చేయడానికి కూడా అవసరమైతే సహకారం అందించడానికి ఒక డెస్క్ ఉంటుంది. దాంతోపాటు మీరు పూర్తి చేసినటువంటి దరఖాస్తులు వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదో తెలుసుకోవడానికి కూడా ఒక డెస్క్ ఉంటుంది. దాంతోపాటు అన్ని వివరాలని అందులో పొందుపరిచి నాతో ఒక 5 నిమిషాలు మాట్లాడించి ప్రెసిడెంట్ టీంతో కూడా కాసేపు మాట్లాడి మొత్తంగా దీనికి సంబంధించినటువంటి ఏ తప్పుతో జరగకుండా ఒక సరైనటువంటి దరఖాస్తును మీరు చేసుకోవడానికి మీ యొక్క అనుభవాన్ని దాంతో పాటు పంచుకోవడానికి చాలా మంది ఈ రోజు ఉదయం నుంచి వచ్చిన వాళ్ళు వారు చేసిన కార్యక్రమాల తాలూకు ఫోటోలు తాలూకు జిరాక్స్లు కానీ అవన్నీ కూడా పెట్టడం జరిగింది. దీని ద్వారా వాళ్ళకి పార్టీ నాయకత్వానికి ఇంతకాలంగా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవి అని చెప్పుకోవడానికి ఒక సదవకాశం. ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రూపొందించారు. నేను మీ అందరికీ మనం చేసేది ఏంటంటే అప్లికేషన్లు ఎప్పుడు మీ దగ్గరకు వస్తున్నాయి, వాటిని పూర్తి చేసుకునే కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకోండి, తప్పులేదు. దాన్ని విజయవాడ కేంద్ర కార్యాలయం దగ్గర మాత్రమే మీరు తీసుకొచ్చి అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఏమైనా మీకు ఇంకా ఆ దరఖాస్తు పూర్తిగా సరిగ్గా లేదనుకుంటే మీకు సహకారం అందించడానికి మన టీం ఎటు అక్కడ ఉంటుంది. ఆ టీం మీకు అన్ని రకాలుగా సహకరించి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇవాళ చాలా కాలంగా మన అందరిలో కూడా ఉన్నటువంటి ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఏంటంటే రాష్ట్రంలో జనసేన పార్టీ నిర్మాణం జరగడం లేదు అనేటువంటి మాట చాలా సందర్భాల్లో చాలా మంది అంటున్నారు. రాష్ట్ర స్థాయి కమిటీల దగ్గర నుంచి క్షేత్రస్థాయి కమిటీల వరకు ఇంకా కమిటీలు పూర్తిగా ఎందుకు వేయట్లేదు, ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని ఇంకా ఎందుకు ఏర్పాటు చేయట్లేదు. 145 నియోజకవర్గాలు ఉన్నాయి, అసెంబ్లీ ఒక 25 పార్లమెంట్లు ఉన్నాయి, ఎందుకు వేయడం లేదు అనేటువంటిది చాలా సందర్భాల్లో మనం చాలా మంది అడుగుతూ ఉంటారు. ఆధారాగా ఎవరో ఒకరిని అందులో కమిటీల్లో పెట్టేసేటి కంటే కూడా సరైనటువంటి ఎక్సర్సైజ్ జరిగి అందులో సరైనటువంటి వాళ్ళు ఎంపిక చేయాలనేటువంటి ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారి కాస్త సమయం తీసుకున్నప్పటికీ క్షుణ్ణంగా దీన్ని పరిశీలించి సరైన వ్యక్తులకి సరైన అవకాశం కల్పించాలనేటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టారనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తున్నాను. మీరు ఇక 3-4 రోజులు మనకి ఈ కార్యక్రమం ఉంది కనుక ఇక్కడి నుంచి కూడా నందిగామ నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున మీరు దరఖాస్తు చేయండి. మీకున్న అనుభవాన్ని మీకున్నటువంటి ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని మీరు ఏ పదవులకి మీరు దరఖాస్తు చేయాలనుకుంటున్నారో దాన్ని చేయండి. ఇది ఎక్కడో నేను చూసి పక్కన పెట్టడం లేదా పలానా వాళ్ళకి ఇవ్వడం లేకపోతే ఎవరో ఒకరు చూసి ఆ పక్కన పెట్టడం నాకు ఉన్నది. ఇది అంతిమంగా ప్రతి దరఖాస్తుని కూడా సాక్షాత్తు మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూసి దాని ద్వారా ఆయన మనకి పదవులు ఇవ్వడం జరుగుతుంది. కేవలం మీ దగ్గర నుంచి దరఖాస్తులు స్వీకరించడం, వాటిని పవన్ కళ్యాణ్ గారికి సబ్మిట్ చేయగలిగినటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకుంటాం. ఆయన అంతిమంగా దాన్ని చూసి మిమ్మల్ని వివిధ రకాల పదవుల్లో పెట్టడం అనేటువంటి జరుగుతుంది. ఇది ఒక నూతన ప్రక్రియ. మనం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా ఇలాగే ఒక నూతన ప్రక్రియను చేపట్టాం. మనం పెట్టిన తర్వాత చాలా రాజకీయ పక్షాలు మనల్ని ఇమిటేట్ చేసినటువంటి సందర్భం కూడా మనందరూ కూడా గుర్తు చేసుకోవాలి. అలాగే ఒక కార్యక్రమ నిర్వహణలో మీకు ఏదైనా ఇద్దరు డౌట్స్ ఉన్నాయంటే మనకి 28 మందితోటి ఒక టీం ఉన్నారు, ఇంకొక 4 ప్రెసిడెంట్ గారి టీం నుంచి సపోర్ట్ ఉన్నారు. వాళ్ళని అడిగితే ఈ అప్లికేషన్లు సబ్మిట్ చేసే విషయంలో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ కూడా తప్పనిసరిగా చూడడం జరుగుతుంది. మీ అందరికీ మాత్రం ఒక విషయం మనం చేయదలుచుకున్నాను. పార్టీ బలంగా ఉంటేనే
అంతా ఏకోన్ముఖంగా పనిచేస్తేనే మనకి మొదలు ఉంటుంది. పార్టీ బలహీనంగా ఉంటే మాత్రం, పార్టీలో ఐకమత్యం లేకపోతే మాత్రం మనం ఎటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళలేము. మనందరం ఐకమత్యంగా ఉంటేనే, మనం బలోపేతంగా ఉండగలిగితేనే ఏమైనా అడిగి సాధించుకోవడానికి మనకు అవకాశం కలుగుతుంది. ఇక్కడ అందరూ ఐకమత్యంతో ఉన్నారు, ఇక్కడ పార్టీ బలోపేతంగా ఉందనేటువంటి మాట ఉంటే ఇక ఏదైనా కార్యక్రమం చేయడానికి కూటమి ప్రభుత్వం ముందుకు వస్తుంది. అదే మనం అనైకమత్యంగా ఉన్నాం, సరైనటువంటి యూనిటీ మనలో లేదు అనుకుంటే మాత్రం సరే ఈ నియోజకవర్గం సంగతి తర్వాత చూద్దామని పక్కన పెట్టేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దయచేసి మీ అందరికీ కూడా చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా మన ఐకమత్యంతో ఉండేటువంటి లాభాన్ని దృష్టిలో పెట్టుకుని మీ అందరికీ మనం చేసేది ఒకటే, అందరూ కలిసి మన పార్టీ నాయకుడు అంతిమంగా మన అందరికీ కూడా మనం ఎన్ని మాటలు చెప్పినా మన నాయకుడు ఒకే ఒక్క నాయకుడు మనకి ఆయన శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఫలానా వాళ్ళని చూపించి మీ అందరి యొక్క ఆలోచనల్ని దృష్టిలో పెట్టుకుని చెప్తారు. ఆయన కూడా ఆ ఆలోచనలన్నింటినీ తీసుకుని ఫలానా వాళ్ళని ఇక్కడ వీళ్ళు ఇన్ఛార్జ్, ఇక్కడ వీళ్ళు ఇన్ఛార్జ్ అనేటువంటి మాట చెప్తే దాన్ని శిరసా వహించాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా మనం తీసుకోవాలి. అప్పుడే మనందరం సుశిక్షితులైనటువంటి జన సైనికులు అవుతాం అనేటువంటి మాటను కూడా మీరు గుర్తు చేసుకోవాలి. అలాంటి కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా మిమ్మల్ని అందరికీ కోరుతా ఉన్నారు. నందిగామ నియోజకవర్గం కొంత బలంగా ఉండేటువంటి నియోజకవర్గం. ఇక్కడ ఏదైనా ఇబ్బంది ఉందంటే అది కొంచెం ఐకమత్యం లేకపోవడం అనేటువంటి మాట అక్కడక్కడ నాకు కనబడింది. దయచేసి మీ అందరికీ కూడా ముక్కులిత హస్తాలతోటి నేను చేసేటువంటి విన్నపం ఏంటంటే ఐకమత్యంతో ముందుకు వెళదాం. ఈ కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున పాల్గొందాం. మీరు కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసి నందిగామ నియోజకవర్గంలో ఇంతమంది ఔత్సాహికులైనటువంటి నాయకులు ఉన్నారు, పదవుల్లో ఉండడానికి మాకు అవకాశం కల్పించదు అనేటువంటి మాట చెప్పడానికి వీలుగా ఇప్పుడు దరఖాస్తు చేయాల్సిందిగా మనం కోరుతున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో మళ్ళీ నామినేటెడ్ పదవులు వస్తాయి, పార్టీ పదవులు ఉంటాయి, మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. మీరు ఒకటే గుర్తించండి, మనకి 1-2 వచ్చినప్పటికీ కూడా నీతి సంఘాలు కానీ, పిఎస్సిఎస్ కానీ, దేవాలయ